హలో డార్లింగ్స్, ఇందాకనే బెంజ్ నివిన్ పౌలి గారి వాల్టర్ టీజర్ చూసిన. మస్తు అంటే మస్తు ఉండి. సాయి అభయంకర్ బీజిఎం అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. నాకైతే పిచ్చెక్కిపోయింది ఆ బీజిఎం వినంగానే. అది ఇంత మంచి ఎట్లా కొట్టినవరా బాబు అనిపించింది నాకైతే. 4-5 months బ్యాక్ బెంజ్ టీజర్ కూడా రిలీజ్ అయింది. అప్పుడు కూడా చెప్పిన నేను మస్తు అంటే మస్తు ఉంది. ఇప్పుడు కూడా అనిపిస్తుంది అసలు సాయి అభయంకర్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఎక్దమ్ పిచ్చి పీక్స్ ఉంది. ఖాళీ ఇచ్చి పడేసిండు ఖాళీ. మస్తు అనిపించింది అసలు. నాకు తెలిసి నెక్స్ట్ కోలీవుడ్లో అనిరుద్ని దాటి సాయి అభయంకర్ పోతే ఇంకా సూపర్ ఉంటుంది. ఎందుకంటే ఆ బీట్, ఫస్ట్ ఈ బీట్ వినండి మీరు, మీకే అర్థమవుతుంది. ఎట్లుంది అద్దరదిల్లే. నాకు కూడా అట్లనే అనిపించింది. సూపర్ అంటే సూపర్ ఉంది. మస్తు అంటే మస్తు వెయిటింగ్ నేనైతే. ఆ బెంజ్ గ్లిమ్స్ వచ్చినప్పుడు వెయిటింగ్ కన్నా బెంజ్ నుండి వాల్టర్ అనే కొత్త క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తూ నివిన్ పౌలి గారిని ఇంత మంచిగా చూపెట్టడం చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా వాచ్ చేయండి, మీకు కూడా నచ్చుతుంది. నేనైతే పక్కా వెయిట్ చేస్తున్నా బెంజ్ కోసం అయితే. ద మెయిన్ థింగ్ ఈజ్ రాఘవ లారెన్స్, అండ్ తర్వాత మెయిన్ థింగ్ ఆబ్వియస్లీ లోకేష్ కనగరాజ్, అండ్ తర్వాత ఇప్పుడు నివిన్ పౌలి. అబ్బాబా, వాట్ ఏ కాంబినేషన్. నివిన్ పౌలి గారి యాక్టింగ్ అండ్ ద కాస్ట్యూమ్ అండ్ ద వేరియేషన్ ఏదైతుందో ఖాళీ చించి అవతలేసిండ్రు. ఇంకా బీజిఎం ఏందో, ఆ కుక్కలు అరవడం ఏందో, దాన్నే కలిపి మళ్ళీ బీజిఎం చేయడం ఏందో, అబ్బాబాబా. సాయి గాన్ థాట్ అయితే ఎగ్దమ్ ఉంది, ఏ లెవెల్లో ఉంది. ఎగ్దమ్ లెవెల్లో మొత్తం మార్చేసిండు. మస్తు అనిపించింది బీజిఎం మాత్రం. అండ్ యా, తగ్ లైఫ్ విషయానికి వచ్చేస్తే ఏం చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో ఏం అర్థమైతలేదు. మళ్ళీ కర్ణాటక అసోసియేషన్ వాళ్ళు చెప్పేసిండ్రు తగ్ లైఫ్ మాత్రం అస్సలు రిలీజ్ చేయము ఈ కర్ణాటకలో అని చెప్పి. ఎందుకంటే కమల్ హాసన్ గారు కర్ణాటక కోర్టుకి చెప్పేశారు, ఇట్లా నా తగ్ లైఫ్ మూవీని బాయ్కాట్ చేస్తామని అంటున్నారు. సో దీనికి సమాధానంగా మీరు ఏదో ఒకటి చెప్పండి అంటే, కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది, మీకేమైనా హిస్టరీ గురించి తెలుసా, లేకపోతే మీకేమైనా లాంగ్వేజెస్ గురించి ఏమన్నా హిస్టారికల్గా ఏమైనా తెలుసా, మరి ఎందుకు మీరు మాట్లాడుతున్నారు మన పీపుల్ మధ్యలో, మన స్టేట్స్ మధ్యలో ఇంత అల్లకల్లోలం ఎందుకు సృష్టిస్తున్నారు అని చెప్పి ప్రశ్న వేసిండ్రు. మీరు సారీ చెప్పడమే కరెక్ట్ అని చెప్పిండ్రు. సో కమల్ హాసన్ గారు గట్టిగా చెప్పేసిండ్రు, నేను మాత్రం సారీ ఎవ్వరికి చెప్పా అని చెప్పి. ఎవ్వరికి తినేదే లేదు, గోడ మీద గిరిక అదన్నమాట సంగతి. సో యా, నేను బుక్ మై షోలో చూసిన, కర్ణాటకలో బెంగళూరులో అంతా చూసిన, కర్ణాటక స్టేట్లో ఎక్కడ కూడా తగ్ లైఫ్ అనేది రిలీజ్ అవ్వట్లేదు. దట్స్ ఫైనల్. ఎందుకంటే రేపే మూవీ రిలీజ్ అవుతుంది. సో ఎక్కడ కూడా రిలీజ్ అవ్వట్లేదు. మెట్రో ఇన్ దినో అని చెప్పి ట్రైలర్ రిలీజ్ అయింది హిందీ నుంచి. టీ సిరీస్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. చాలా అంటే చాలా బాగుంది ట్రైలర్. మస్తు నచ్చింది నాకైతే ట్రైలర్ చూడంగానే. 4 స్టోరీస్ ఉన్నాయి. అండ్ దాంట్లో ఆదిత్య రాయ్ కపూర్, సరా అలీ ఖాన్, అలీ ఫాజల్, పంకజ్ త్రిపాఠి, అనుపమ్ ఖేర్, నీనా గుప్తా వీళ్ళందరూ ఉన్నారు. 4 స్టోరీస్ ఉన్నాయి. సో ఏందో కానీ ట్రైలర్ మాత్రం చాలా ప్రామిసింగ్గా మంచి అనిపించింది చూస్తుంటే. ఫీల్ గుడ్ మూవీ లాగా అనిపించింది. లాస్ట్కి హార్ట్ బ్రేక్స్ అండ్ ఫస్ట్ సైట్ ఆఫ్ లవ్ ఎట్లుంటుంది అనేది క్లారిటీగా చూపెట్టిండు ట్రైలర్లో. అండ్ ఇట్స్ రిలీజింగ్ ఆన్ 4th July. సో యా, అన్ని రివ్యూస్ వచ్చేస్తాయి, మీకు నచ్చుతాయి పక్కా. సో యా, డర్టీ మైండ్, ప్యూర్ఫుల్ హార్ట్, డెడ్లీ కాంబినేషన్. లవ్ యూ డార్లింగ్స్.